రెడ్డి గారు మనతో జనసేన పార్టీ నుంచి నల్లం శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నల్లం శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో అంటే ఈ చర్చలో మిమ్మల్ని క్వశ్చన్ అడగకపోతే చూసేటువంటి ప్రేక్షకులకు కానీ వీక్షకులకు కానీ చర్చ కూడా ఫెయిర్గా అనిపించదు అనేది నా అభిప్రాయం. మీ పార్టీ రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ గారు, మీ పార్టీ రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ గారి కుమారుడు సంజూష్, ఆయన హైదరాబాదులో మరి కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఒక యువతని కారుతో గుద్దటం వల్ల, అంటే యాక్సిడెంట్, అంటే కావాలని ఎవరు గుద్దరు, యాక్సిడెంట్, హెవీ ర్యాష్ డ్రైవింగ్ అనేది మాట్లాడుతున్నారు అందరూ. జరగటం వలన ఆ యువతి గాల్లోకి ఎగిరి కింద పడిపోయి తలకి తీవ్రమైనటువంటి దెబ్బలు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తూ ఉంది. సో మరి 4 రోజుల నుంచి ఎందుకు బయటికి రాలేదో తెలియదు. పోలీస్ కేసు కూడా నమోదైనట్టు తెలుస్తూ ఉంది. నల్లం శ్రీనివాస్ గారు, దాని గురించి ఏమైనా చెప్తారా? సార్ ఇప్పుడే ఇది మా నోటీస్లోకి వచ్చిందండి. ముందుగా కిరణ్ రాజ్ టీవీ ప్రేక్షకులకి నమస్తే అండి. ఏదైతే లింగం నల్లం శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? జరిగింది సార్, స్టక్ అయ్యారు మీరు. నాకు వినిపిస్తుందా సార్? ప్లీజ్ కంటిన్యూ చేయండి. వినిపిస్తుందండి మీకు? వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. హలో సార్. వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి మీరు. సార్ ఏదైతే మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగారో ఆ విషయం ఇప్పుడే మాకు మా నోటీసులో రావడం జరిగిందండి. లింగమనేని గారు అబ్బాయి అని చెప్పి బయటకు రావడం జరిగింది. కేసు కూడా పెట్టారట. సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారంగా 106A కింద పెట్టారట అండి. సో దీని మీద ఒకటైతే చెప్తాను సార్, జనసేన పార్టీ కానీ మా పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్ గారు కానీ చట్టం మీద అమితమైన గౌరవం ఉందండి. నిజంగా అబ్బాయి ర్యాష్ డ్రైవింగ్ చేశాడా లేదంటే బై మిస్టేక్ లా జరిగింది అన్నది విచారణలో తెలుస్తుందండి. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కనుక డెఫినెట్ గా చట్టం ప్రకారంగా ఏది ఏ పని జరగాలో ఆ పని జరుగుద్దండి. ఇందులో ఏ విధమైన పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ మా పార్టీ నుంచి కానీ మా నాయకుల నుంచి కానీ ఉండదని ఈ వేదికగా మీ అందరికీ తెలియజేయడం జరిగిందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చట్టాన్ని కానీ న్యాయాన్ని కానీ అత్యంత గౌరవంగా చూసే వ్యక్తి అండి. అలాంటి వ్యక్తి కింద పనిచేస్తున్న శ్రీ లింగమనేని రమేష్ గారు కూడా అదే యాటిట్యూడ్ తో ఉంటారు. తప్పకుండా ఇది గనక నిర్ధారణ జరిగి ఒకవేళ ఏమైనా అయితే చట్ట ప్రకారం ఏం జరగాలో ఆ విధంగా చర్యలు తీసుకోబడతాయి తప్ప మోరెవర్ దీన్ని మ్యానిపులేట్ చేయడానికి కూడా మనకు అవకాశం లేదు సార్. ఇది జరిగింది తెలంగాణలోని న్యూస్ లో వస్తుంది. సో పూర్వపరాలు ఆయన ఉన్నాడా లేదంటే వేరే వాళ్ళు ఉన్నారా అన్నది కూడా ఏ విషయాల్లో ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. సో ఇవన్నీ పోలీస్ విచారణలో తెలియ జరుగుతాయి. సో అంతవరకు కొంచెం ఓపు పట్టే విషయాలన్నీ బయటకు వస్తాయని నా అభిప్రాయం సార్. రైట్. ఇక డిఎస్సి సంబంధించి అవకతవకల జరిగాయని మాజీ సీఎం పదే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏదైతే ఇప్పుడు డిఎస్సి మీద ఇది జరుగుతుందో ఎలా ఉందంటే సార్, వాళ్ళ హయాంలో జరిగిన తప్పులు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతాయని ఒక అపోహలో బతుకుతున్నారండి వైసీపీ నాయకులు. దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. చాలా క్లియర్ గా కోర్టుకి విన్నవించడం జరిగిందండి. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా జరిగే ఎగ్జామ్స్, కొంతమంది విద్యార్థులు కోర్టుకు వెళ్తే వాళ్ళకి సంబంధించిన మెరిట్ లిస్ట్ కానీ లేదంటే ఏదైతే సెలక్షన్ ప్రొసీజర్ లో కానీ ఎన్నట్ల మీద ఒక 2-3 విద్యార్థులు వెళ్ళటం జరిగిందండి. కోర్టుకి చాలా క్లియర్ గా చెప్పడం జరిగిందండి. చాలా పారదర్శకంగా జరిగింది, కంప్యూటరైజ్డ్ సిస్టమ్ లో ఎగ్జామ్ జరిగింది, ఇందులో మ్యానిపులేట్ చేసే విధానం లేదు. కాకపోతే కొంతమంది అభ్యర్థులు అవగాహన లోపం వల్ల వాళ్ళ ఆప్షన్స్ పెట్టుకోవడంలో ఏదైతే సిస్టమ్ లో ఇచ్చిన ఆప్షన్స్ ఉన్నాయో అవి పెట్టుకోవడం ఫెయిల్ అవ్వడం వల్ల చిన్న వాళ్ళ తప్పిదాలు తప్ప ప్రభుత్వానికి సంబంధించిన ఏ విధమైన తప్పులు జరగలేదండి. ఏపీపీఎస్ అంటే తెలియదు, అలాగే డిఎస్ అంటే కూడా తెలియదు. ఇంతక పాపం ఏపీపీ అంటే ఏంటి, డిఎస్ ఏంటి అని దిక్కులు చూస్తున్నారు. అయితే ఏపీఎస్ లో గతంలో ఏదైతే 2018లో టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ని వీళ్ళు మాడిఫై చేసి 2020-22 మధ్యలో ఏ విధమైన అవకతవకలు జరిగాయి అన్నది అందులో సుమారు
ఒక 66 మంది స్టూడెంట్స్ కి లిస్ట్ ఎలాగా మ్యానిపులేట్ చేశారన్నది కోర్టే చీ అందండి వీళ్ళని. కోర్టే చీ అన్నది. వీళ్ళ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద కోర్టు చీ అందండి. అయితే దీని మీద మా కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేయగా సుమారు 66 మందికి అర్హత లేని వ్యక్తులకి ఓఎంఆర్ షీట్ లో ఎంటర్ చేశారని చెప్పి తేలటం జరిగింది. సో ఇలాంటి అవకతవకలకు వాళ్ళకి అలవాటు కనుక అదే సిస్టమ్ మా కూటమి ప్రభుత్వంలో మా వాళ్ళు చేశారనే అపోహతో వీళ్ళంతా బతికేసి అవాకులు చవాకులు పేలుతున్నారండి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి వాస్తవాలతో మీరు రండి. కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ వద్దు. డైరెక్ట్ గా మీకు వాస్తవాలు ఏమున్నాయో దాంతో రండి. సమాధానం చెప్పడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవన్నీ సింపుల్ లాజిక్ అండి. వాళ్ళకి అంత నిబద్ధత ఇది ఉన్నప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ జరుగుతుంది కదా, రావచ్చు కదా అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా. దానికి దమ్ము లేదు. అంటే అసెంబ్లీ అంటే భయపడతారు మాట్లాడడానికి. సో వాళ్ళకి నిజంగా అన్ని ఆరోపణల మీద సాక్ష్యాధారాలు ఉన్నాయంటే తీసుకురమ్మనండి, అసెంబ్లీలో డిస్కషన్ పెట్టమనండి. ఎవరు కాదన్నారు? ఆయనేమో మండలిలో పెడుతున్నారు కదా డిస్కషన్స్. కాదు, మండలిలో పెడుతున్నారు కదా సార్. ఏదండి? శాసన మండలిలో పెడుతున్నారు కదా సార్. చాలా క్లియర్ కట్ గా లోకేష్ గారు ఇచ్చారు కదా సమాధానం. సార్ చాలా క్లియర్ కట్ గా లోకేష్ గారు సమాధానం చెప్పారు. ఇప్పుడు ఒక వ్యక్తికి స్పోర్ట్స్ కోటాలో అత్యున్నతది లోడ్ చేయాలి తప్ప నేను డిస్ట్రిక్ట్ పాస్ అయ్యాను అంత మాత్రాన పివి సింధు గారితో కంపేర్ చేయమని చెప్పట్లేదండి. ఏదైతే అతను 100 మెడల్ సాధించవచ్చు, కానీ 100 మెడల్ ఏది బెస్ట్ ఉందో దాన్ని కన్సిడర్ చేసుకుంటారు సార్. ఓకే రైట్, 1 by 1 మాట్లాడదాం. ఒకే రకంగా చేశారు. 1 by 1 మాట్లాడదాం.